సార్ 3 సంవత్సరాలు బట్టి. ఫస్ట్ టైం ఇంత ముందు పెట్టారా? ఇంత ముందు కూడా పెట్టాను సార్. అడుగుతుంటే రేషన్ కార్డులో ప్రాబ్లం ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పారు సార్. కనీసం మా సమస్య ఇప్పుడైనా తీరుద్దని వచ్చాను సార్. ఇంకొకటను డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది, దానికి కూడా అడగడానికని వచ్చాను. తీసుకున్నారా మీ అప్లికేషన్? తీసుకున్నారు సార్, తీసుకున్నారు, చెప్పారు మాకు చేస్తామమ్మా అని చెప్పారు. వృద్ధా పింఛన్ కోసం మా ఆయన కోసం వచ్చావయ్యా. నాది వికలాంగుల పింఛన్ కూడా కొంచెం ఇదిగా ఉంది. మరి ఇంతకు ముందు పెట్టిన కాగితాలు మరి హాస్పిటల్లో తీసుకున్నారు, కానీ మా కాగితాలు కూడా రాలేదు. ఇప్పుడే పెడుతున్నాడు. లోపలికి వెళ్ళారు మరి సార్. మరి అందరికి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇళ్ల స్థలాలకు సారు 4-5 సార్లు పెట్టినా రాలా. ఇప్పుడు పెట్టాం, మరి ఏం చేస్తారో సార్లు. అన్ని సార్లకు ఇచ్చాం, అన్ని అయిపోయినాయి. మరి ఇప్పుడు ఏం చేస్తారో. ఇక ఇస్తే వాళ్ళది మా అదృష్టం, ఇకపోతే మా దురదృష్టం. అంతకు మించింది ఏం లేదు. ఏ గవర్నమెంట్ లో రాలా. నా పెళ్ళైన కాంచి పెడతానే ఉండ. చూపించారు, నీకు ఉందిగా అని చెప్పారు, తీసేశారు. అది మా ఆయనకి 2 భార్యలు. ఫస్ట్ భార్య పిల్లలకు ఉంది, నాకేం లేదు అయ్యా చూపియండి అయ్యా అన్నా గానీ ఉందిగా అమ్మా అన్నారు. మరి ఇప్పుడు పెట్టాము, ఇప్పుడు ఏం చేస్తుందో మరి ప్రభుత్వం. ఇక అంతకు మించి ఏం చెప్పలేము మేము. అప్లికేషన్ పింఛనీ పెట్టా కానీ ఎన్నిసార్లు పెట్టారా అట్లా పెట్టట్లా. మరి ఇప్పుడు వస్తుందని ప్రభుత్వం మంచిది చేస్తాడు, ఇస్తాడు, పెట్టాం. మరి ఏం చేస్తారు. తీసుకున్నారు కాగితాలు. చనిపోయి సంవత్సరంన్నర అవుతుంది సార్. నాకు పెన్షన్ లేదు. ఇద్దరు పాప బాబు చదివించుకోవాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. రాలేదు సార్, నాకు రాలేదు. ఎలక్షన్ కోడ్ టైము ఆయన చనిపోయింది May 9, అందుకు నాకు రాలేదు. ఇక ఇవ్వలేదు అంటున్నారు. ఇక అందుకే నేను 1 year అయిపోయింది. May 9 వస్తే 2 సంవత్సరాలు వచ్చింది. కొంచెం దయచేసి సీఎం గారిని దయచేసి నాకు పెన్షన్ ఇవ్వమని అడుగుతాను సార్. ఇల్లు కూడా లేదు సార్. లేదు, దానికి ప్రత్యేకంగా పంపిస్తారు అది దాని అంటున్నారండి. ప్రత్యేకంగా ఇస్తారు అంటున్నారు. దానికి ఇప్పుడు ఎవరు వేరే బీమా కూడా రాలేదు సార్. బీమా సర్టిఫికేట్ కూడా అన్ని పెట్టాం. క్యాన్సర్ తో చనిపోయాడు మా అల్లుడు. బీమా కూడా పెట్టాం, బీమా కూడా రాలే డబ్బులు. ఇదిగోండి కొంచెం నాకు పెన్షన్ ఇప్పించమని కోరుతున్నాను సార్. అంతే సార్. చెప్పారా? చెప్పాలి సార్, వెళ్ళాలి, అప్లికేషన్ ఇవ్వాలి సార్.